కుమార్ గారు ఇప్పుడు ఇంత ఇది జరుగుతున్నప్పుడు ఎందుకు ఆరోగ్యశ్రీ దాన్ని ఏమంటారు ప్యానల్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వరు? ఇందులో దురదృష్టకరం ఏంటంటే అండి, ఈ ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పుడు 800 జబ్బులకి మాత్రమే మొదలుపెట్టి దానిని క్రమేణా గఫూర్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్ని బలోపేతం చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని ప్రొసీజర్లు తగ్గించవలసింది పోయి ఆ రోజు పేద ప్రజలకు మాత్రమే 20% మందికి మాత్రమే కార్డులు ఇచ్చి ఈరోజు ఈ 800 ప్రొసీజర్లని తగ్గించవలసింది పోయి 3200 ప్రొసీజర్లకు తీసుకొచ్చి, అంటే ఏదైతే గవర్నమెంట్ సామర్థ్యంగా చేయగలదో వాటిని కూడా ప్రైవేటు వారి మీదకి తోసేసి ఈ 20% కార్డుల్ని ఈరోజు 93.5% ప్రజలకి అదే రీతిలో అదే కాస్ట్లో వైద్యం అందించమని, ఆసుపత్రులలో 20% బెడ్లు ఆక్యుపై చేయవలసిందల్లా 85% బెడ్లు ఆక్యుపై చేసి, అంటే ఎన్పానల్మెంట్ లేకపోతే ఆరోగ్యశ్రీ ఆసుపత్రి కాకపోతే ఆసుపత్రికి మనుగడ లేని పరిస్థితి తీసుకొచ్చి అవును ఈరోజు పులి మీద సవారీలాగా దాని మీద కూర్చోలేడు, దిగలేడు, దిగితే పులి తినేస్తుంది, అందు మీద కూర్చోకపోతే వాడికి వైద్యం చేసే అవకాశమే లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ వైద్యం ఇన్సూరెన్స్ ద్వారా అనే ప్రోగ్రాంలో ఈనాటికి కూడా ప్రొవైడర్స్ అయిన ఆసుపత్రి వారిని కూర్చోబెట్టి దీనిలో రాబోయే నష్టాలు ఏంటి, అసలు ఎంత ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించిన చర్చలో ఏనాడు ముఖ్యంగా ప్రొవైడర్స్ అయిన ఆసుపత్రిని ఒకనాడు చర్చలో ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇది చాలా దురదృష్టకరం వెంకటకృష్ణ గారు. మీరు అన్నట్టు మొదట్లో అందంగా కనపడే ఇవన్నీ ఒకరోజు ఖచ్చితంగా ఉపద్రవానికి దారి తీస్తాయన్నారు కదా. ఈ దారి తీయటానికి కారణాలు ఆసుపత్రులు కాదు, డాక్టర్లు కాదు, మనం తీసుకునే నిర్ణయాలు తగ్గించవలసింది పోయి ప్రతిదీ పెంచుకుంటూ పోయాం. ఈరోజు ఈ స్కీమ్ లేకపోతే అసలు ఆరోగ్యం నడవదా, మనుగడ లేదా అనే పరిస్థితికి తీసుకొచ్చేసి కరెక్టే ఇక్కడ ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ లేకపోతే అసలు ఆరోగ్యమే ఉండదా, ఇక వైద్య వ్యవస్థ స్తంభించిపోతుంది అనే పరిస్థితి తీసుకొచ్చారు. బిల్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు వైద్య వ్యవస్థ స్తంభించిపోయే, లేకపోతే ఈ రోజుల్లో కూడా డయేరియాలు ఏంటండి, ఇంత డెవలప్మెంట్ అయిపోయి ఇంత డెవలప్మెంట్ వస్తున్న ఈ రోజుల్లో, ఇంత అభివృద్ధి చెందుతున్న చిటికేస్తే కుయ్యి 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 అని రాజశేఖర్ చెప్పాడు, ఆ 108లో వచ్చే ఈ రోజుల్లో అతిసార వ్యాధులు ఏంటండి? ఇది అడ్మినిస్ట్రేషన్కి ఒక రకమైన మచ్చ. అది ఏ స్టేట్లో అయినా ఏ దేశంలోనైనా ఇంత డెవలప్మెంట్లో ఇది రావడం అనేది రైట్. మీరు చెప్పినట్టుగా ఈ బిల్స్ని ఖచ్చితంగా మ్యాండేటరీ పేమెంట్స్లో పెట్టమని మేము ఏప్రిల్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసాం. మీరు హెల్త్ ఫండమెంటల్ రైట్ అని అనుకుంటున్నప్పుడు, అందరికీ మంచి వైద్యం అందించాలనుకుంటున్నప్పుడు, ఈ సిస్టాన్ని మరింత ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో ఖచ్చితంగా మీరు ఈ మ్యాండేటరీ పేమెంట్స్లో చేర్చాలి. కరెక్ట్. ఇది అదే అన్నది కూడా అదే. ఇప్పుడు 350 కోట్లు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఇంచుమించు అంతే ఉంటుందేమో. మ్యాండేటరీగా పెట్టి శాలరీస్, పెన్షన్స్, ఈ ఇతర పేమెంట్ ఎలా ఇస్తున్నారో అలా ఇవ్వచ్చు. కావాలి అంటే ఈ బిల్స్ని ఒకసారి రీవెరిఫికేషన్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి 1 మంత్ లేట్గా ఇవ్వండి, ఈ మంత్ది నెక్స్ట్ మంత్ ఫస్ట్కి ఇవ్వండి, లేదా 2 నెలలు పెట్టుకోండి, 2 నెలలు మీ దగ్గర పెట్టుకొని అంత 2 నెలల ముందుది ఇవ్వండి. అసలు లేకుండా సంవత్సరాల తరబడి ఆపేస్తే